ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున మన ప్రభు యొక్క వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట ప్రైజ్ ద లార్డ్. దేవుడు దూరముగా ఉండటం అనేది ఎన్నడూ కూడా పవిత్రతని కోల్పోయిన, పరిశుద్ధత లేకుండా ఆయనకి వ్యతిరేకంగా తిరిగినా సరే ఆయన గొప్ప పేరును బట్టి ఇంత కనికరం, మనుషుడు నశించకుండా ఇంత కనికరం అనేది చూపక మారటం లేదు. ఒకరు ఆయన సన్నిధిలో తప్పు చేస్తే అసలు మొత్తానికే ఆ మనుషుడు లేకుండా నశింపజేయటం లేదు, కానీ శిక్ష అయితే విధిస్తా ఉన్నాడు. ఆ మనుషుడు తప్పు చేసినందువల్ల మొత్తం అసలు లేకుండానే చేయాలా అనేటువంటి ఆలోచన ఆయన యొక్క హృదయాంతరంగంలో ఏ కోశాన కూడా లేదు, ఉండదు కూడా ఆయనకి. ఈ రోజున దేవుని యొక్క వాగ్దానము కీర్తన గ్రంథము 38:21 నా దేవ నాకు దూరముగా నుండకుము. భక్తుడు దావీదు మహారాజు దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. నా దేవ, నేను మరి పొద్దున్నే లేగవాలా, ఇలా పని చేసుకోవాలా, తినాలా, అలాగనే ఇంటోళ్ళ గురించి, రాజ్యం గురించి పఠించుకోవాలా, ఇంకా సాయంత్రానికి నిన్ను కనపరచాలా. ఇంత జీవితం అనేది నాకుంది. మరి నాకు దూరంగా ఉంటే నేనేమైపోదును? ఆమె నీవు నాకు దూరంగా ఉంటే నేనేమైపోవాలా? నా రోజు వారి జీవితము, అలాగనే నీ రాజ్యము, నీ ప్రజలు ఏమైపోవాలా? కనుక నాకు దూరంగా ఉండొద్దు. ఆయన దూరముగా ఉన్నటువంటి ప్రతి సందర్భాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ మనుషునికి దేవుడు తన కృపని కొంచెమైనా సరే చూపకుండా మానటల్లా. అసలు చూపకుండా మానుకున్నది భయంకరంగా ఒక మనుషుడు ఆయనకి వ్యతిరేకంగా తిరిగినాడు. వారి మీద అస్సలు కనికరం అనేది చూపకుండా వాళ్ళని నిలువున చీల్చేసిండు దేవుడు. 2 ముక్కలు చేసేసి వాళ్ళని నిండా ముంచేసిండు. దావీదు లాంటి హృదయం కలిగి, మనపోటి హృదయం ఉన్నటువంటి వాళ్ళు, అంతటి కఠినమైనటువంటి మనసును కలిగి ఇప్పుడు ఉండొద్దు, ఇక ముందు ఉండొద్దు. ఆ ఇస్కరియోతు యోధ అలాగనే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి సౌలు లాగా దేవుని కృపకు ఎడమైపోయారు. వారు చేసినటువంటి భయంకరమైనటువంటి ద్రోహం వల్ల, పాపం వల్ల. కనుకనే అంతటి తిరుగుబాటు అనేది మనము చూపొద్దు దేవుడికి. ఆయన సూటిగా ఒక మాట అడుగుతా ఉన్నాం. అబ్రహాం కాలంలో మనం చదువుకున్నాం, మనకు తెలుసు. ఈ సొదొమ గొమొర్రా దగ్గర నీతిమంతులు ఉన్నట్లయితే నేను కాపాడతా అని చెప్పి నేను అన్నా దేవుడు ఆ నీతిమంతుల్ని తప్పించిండు. ఆ సొదొమ మీదకు వచ్చినటువంటి ఆ దేవుని శాపం నుంచి నీతిమంతుల్ని తప్పించిండు. ఆయన దూరంగా లేడుగా. మనం ఎప్పుడైతే పాపములో చిక్కుకుపోయి ఆ పాపములోనే మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దూరం అవుతాడు. సేవకుడు దూరం అయిపోయాడు, పాపము నుంచి దూరం అయిపోయాడు. దేవుని వైపు మరలుకొని ఆర్తనాదాలు చేస్తా ఉన్నాడు. నాకు దూరంగా ఉండగాకు, నేను బ్రతకలేకుండా పోతా ఉన్నా.
దూరంగా ఉండగాకు అని దేవునికి మొరపెడతా ఉండు. దేవుడు ఎప్పుడు ఒక మనుషుల్ని క్షమించకుండా చేస్తాడో చూద్దాం. దేవుడు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఆ మనుషుని యొక్క తిరుగుబాటు అనేది, ఆ దౌర్జన్యం అనేది దేవుని మీద ఎంత విపరీతంగా ఉంటే అంతగా దేవుడు ఆయన యొక్క కనికరం అనేది ఇంత కూడా చూపకుండా తీసేస్తాడు. ఎంతటి తిరుగుబాటు ఉండాలి? ఆ తిరుగుబాటే మానుకోమని చెప్పి అనేది. చూడండి, లోతును తప్పించండు. దేవునికి మహిమ కలుగును కాక. లోతుని దేవుడు నీతిమంతుడని తప్పించడు. అబ్రహాం అడుగుతాడు, మరి నీతిమంతులు ఉంటే వాళ్ళను కూడా చంపుతావా? పాపంతో పాటు పాపాన్ని తుడిచిపెట్టడం కొరకు నువ్వు మనుషుల్ని చంపితే అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణాన్ని నాశనం చేస్తే మంచిదే. వారి మధ్యలో నీతిని గైకొని నిష్ఠగా ఒక క్రమంగా ఉన్నటువంటి మనుషుల్ని కూడా చంపుతావా అని అడిగితే చంపను అని అంటాడు. అదే దేవుడు ఒక మనుషుని తిరుగుబాటు ఎంత పెచ్చరిల్లిపోయి ఆ పట్టణంలో ఒక్కరు కూడా లేకుండా పోయారు. ఉన్నవారిని దేవుడు ఎటు తప్పించుకోమన్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజ వీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించదను. ఒక్కడే యెరూషలేము వీధుల్లో అటు ఇటు పరిగెత్తుతా చూడండి. దాని రాజ వీధుల్లో విచారణ చేయండి. ఇక్కడ ఎవడన్నా ఒకడు నీతిగా బతికేటోడు ఎవడన్నా ఉందా? దేవుని మార్గాన్ని అనుసరించేటువంటి మనుషుడు ఎవరన్నా ఉన్నాడా అని ఆ రాజ్య వీధుల్లో మీరు ఎంక్వైరీ చేయండి. చేస్తే మీకేం తెలుస్తుంది అంటే ఒక్కడు కూడా న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండా యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. అంటే న్యాయాన్ని జరిగిస్తా, నమ్మకముగా ఉండటానికి ప్రయత్నం చేసే మనిషి. దేవుడు చూడండి, మనుషుని మీద ఉమ్ము వేసినట్టు మాట్లాడుతూ ఉండు. ఉమ్ము వేసినట్లు దేవుడు మాట్లాడుతూ ఉండు. న్యాయముగా అలాగనే నమ్మకముగా ఉండటానికి ప్రయత్నించే మనుషుడు. మనం ఇందాక చెప్పుకున్నాం, న్యాయంగా దేవునికి నమ్మకంగా ఉన్నటువంటి వారు లేరు అని దేవుడు నాశనం చేస్తా ఉన్నాడని చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ వాళ్ళని పక్కకు పెట్టండి. అసలు ఉన్నారో లేదో పక్కకు పెట్టండి. అది పక్కకు పెడితే అసలు అట్లాగ ఉందాము అనే ఆలోచన కలిగి అట్లాగ ప్రయత్నం చేసేవాడు. అట్లా ప్రయత్నం చేసేటువంటి వాడు ఒక్కడన్నా ఉంటే నేను యెరూషలేము పట్టణాన్ని కాపాడుతా అని చెప్తున్నాడు. ఒక్కడిని కాదు, యెరూషలేము పట్టణాన్ని. చివర్లో ఉంది, నేను దాన్ని క్షమించుదను. దాని అంటే యెరూషలేము పట్టణాన్ని. అంటే ఒక్క మనుషుడు నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే యెరూషలేము పట్టణంలో, దాని వీధుల్లో, ఆ రాజ వీధుల్లో ఒక్కడన్నా సరే న్యాయంగా నమ్మకంగా ఉండటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ప్రయత్నమే ఉండడాన్ని అంటున్నా, ప్రయత్నమే. అట్లాగా ప్రయత్నించేటువంటి వారు ఒక్కరన్నా కనపడితే ఆ పట్టణాన్ని వదిలిపెడతారు. దేవుడు దూరంగా ఉండమంటే ఎందుకు ఉండడు? మరి చేసేదన్నీ దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి నాకు దూరంగా ఉండొద్దంటే ఉండకుండా ఎందుకుంటాడు ఆయన? న్యాయంగా అలాగనే నమ్మకంగా ఉండమని చెప్తా ఉన్నాడు. కానీ వీళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క ఉగ్రత ఎంతగా ఉన్నదో చూస్తే ప్రయత్నం కూడా చేయట్లా. అంటే వాళ్ళ ఆలోచనలో నుంచి
పూర్తిగా దేవుని యొక్క భయము అనేది, ఆయన యొక్క మార్గం అనేది, ఆయన యొక్క కృప అనేది వారి పితరులను ఏ రీతిగా ఆదుకొని సముద్రాలని, ఎడారులని, రాజ్యాలను దాటించి ఆ గద్ద రెక్కల మీద, పక్షిరాజు రెక్కల మీద ఎలాగ మోసుకొని వచ్చానో, నేను మిమ్మల్ని ఎలాగా రెక్కల మీద మోసుకొని వచ్చానో మీకు తెలుసు అని దేవుడు అంటాడు. ఆ గొప్ప దేవుని వాత్సల్యతని మర్చిపోయారు. ఆ గొప్ప దేవుని వాత్సల్యతను మర్చిపోయి మాకు తెలియదు, ఇదేంటో మాకు తెలియదు అని ఇట్లాగుంటా ఉన్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని మాకు తెలియదు అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నారు. దేవుడు మీరు ఇట్లాగా ఉండలేదు అని అంటలా, ఇట్లాగా మీరు ఉండటానికి ప్రయత్నం చేయటం లేదు అని అంటా ఉన్నారు. అంటే మీరు ఇట్లా ఉండటానికి కూడా ప్రయత్నం చేయట్లా. ఎంతగా చూడండి, వాళ్ళు దేవునికి దూరం అయిపోయారు. దేవుడు మనకెన్నడూ కూడా దూరంగా ఉండడు. చేసిన అపరాధాల వల్లే ఆయన మనకి ఎడవుతాం. కాబట్టి మన జీవితంలో అపరాధం అనేది లేకుండా క్రీస్తుకి, మన రక్షకుడైనటువంటి ప్రభువుకి, మన తండ్రి అయిన దేవుడు ప్రతిసారి ఒకే మాట చెప్తా ఉంటాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నా ప్రియ కుమారుడు అని పదే పదే దేవుడు సాక్ష్యం ఇస్తా ఉంటాడు. శిష్యుల ముందు కూడా దేవుడు చెప్తాడు. మత్తయి సువార్త 3:17 మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చింది. దేవుడు ప్రతి సమయం వచ్చినప్పుడల్లా కూడా రక్షకుడైనటువంటి మన ప్రభువు గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎందుకు సాక్ష్యం ఇస్తా ఉన్నాడంటే, ఆయనకు వ్యతిరేకంగా, ఆయనను తప్పించి, ఆయన యొక్క మాట జవదాటకుండా, తండ్రి దేవుని యొక్క చిత్తమును జవదాటకుండా, తండ్రి యొక్క ఆలోచన ప్రకారంగా నడుచుకున్నాడు. కనుకనే నీవు నాకు ప్రియ కుమారుడు అని తండ్రి దేవుడు సాక్ష్యం పలుకుతా ఉన్నాడు. ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో, సమయం వచ్చిన ప్రతిసారి కూడా దేవుడు క్రీస్తు పక్షంగా సాక్ష్యం చెప్తానే ఉంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. శిష్యులు పేతురు కూడా సువార్తలు చెప్పేటప్పుడు ఒకనొక సందర్భంలో ఈ మాటనే ఎలదీసి చెప్తాడు. మేము ఆ మాట విన్నాం, కళ్ళు మూసుకొని నిద్రపోయినప్పుడు దేవుడు దర్శనం వీలే. ఆ దర్శనం కూడా దేవుడిదే. వాళ్ళు చెవులతోటి వారు విన్నారు ఆ స్వరాన్ని, వారు ఆ స్వరాన్ని విన్నారు, దర్శనం కాదు. నిజంగానే దేవుని యొక్క స్వరాన్ని క్రీస్తు పక్షంగా సాక్ష్యం చెప్పేటప్పుడు పేతురు విని, ఆ తర్వాత పునరుద్ధానము తర్వాత, క్రీస్తు పునరుద్ధానము తర్వాత సాక్ష్యం చెప్తా ఉంటాడు. దేవుడు మనకి ఎన్నడూ కూడా దూరంగా ఉంటాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ మాటని దాటిపోయి స్వేచ్ఛగా మన తలలు తిప్పుతూ ఉంటాం చూడండి, మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం అటు ఇటు చూస్తూ ఉంటాం చూడండి, అప్పుడు ఆయన మనకు దూరంగా ఉంటుంది. ఆయనను దాటకుండా ఆయన ముందే నిలబడినట్లయితే, ఆయన ప్రియ కుమారులముగా ఆయన యొక్క మాటని జవదాటకుండా ఉన్నట్లయితే, దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షంగా ఉంటాడు. ఎన్నటికీ మనల్ని చేయి విడువక తన మార్గంలో నిలబెట్టే పరలోకపు దేవునికి ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలం మందు మీ కృప కలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా, సర్వశక్తి సంపన్నుడవయ్యున్న పరలోకపు దేవ, మాకు దూరముగా ఉండేటువంటి ఏ పరిస్థితిలో కూడా తండ్రి, నీ చేతి నుంచి మమ్మను జారిపోనివ్వక, నీవు పట్టుకొని లోకంలో నుంచి తీసి నీ రాజ్యంలో స్థాపించిన నీ పరలోకపు మహాకనికరమును జ్ఞాపకము చేసుకొని, కృపామయుడవయ్యున్న పరలోకపు తండ్రి, మీ కృప చేత నీ ప్రజలము తండ్రి
క్రీస్తుకి ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చారో ఆ సాక్ష్యమును తండ్రి మేము పొందుకొనులాగున ఎన్నడూ కూడా నీ వాక్యమును జవదాటకుండా నీ వాక్యానుసారముగా నడుచుకొని నీ చేత తండ్రి ప్రియమయ్యున్నటువంటి వారమని సాక్ష్యం పొందినట్లు మమ్మలను బలపరచమని మీ ఘన నామమును బట్టి ప్రార్థిస్తూ విమోచకుడైన యేసు నామమును ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడు, మన రక్షకుడు యేసయ్య శక్తి కలిగిన నామము మనకు నిత్యము తోడయ్యుండును కాక. ఆమేన్, ఆమేన్.